సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో ఏప్రిల్ నుంచి సర్, తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో కూడా. కుక్కలపై ప్రేమ, మనుషులపై ఏది? ఇరాన్ రక్తసిక్తం. నేడు న్యూజిలాండ్తో భారత్ రెండో వన్డే. గుజరాత్కు తొలి ఓటమి. అదనపు కొవ్వు తగ్గేదెలా? ఈరోజు వార్తలను చూద్దాం. ఏపీలో ఏప్రిల్ నుంచి సర్, తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో కూడా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ. ఎస్ఐఆర్ సర్ను ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. మొదటి దశలో బీహార్లో ఓటర్ల జాబితా సవరణను విజయవంతంగా పూర్తి చేసి ఎన్నికలను నిర్వహించిన తర్వాత రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీపుల్లో ఈ ప్రక్రియ తుది అంకంలో ఉంది. మూడో దశ సర్ ఏపీ, తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో జరుగుతుందని ఈసీ వర్గాలు తెలిపాయి. కుక్కలపై ప్రేమ, మనుషులపై ఏది? వీధి కుక్కలకు తిండి పెడుతున్నామనేవారు వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్లి ఆ పని చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. కుక్కల మీద ప్రేమలో కాస్తంతైనా మనుషులపై, ముఖ్యంగా అనాథ పిల్లల మీద ఎందుకు చూపించడం లేదని కుక్కల తరపున వాదిస్తున్న న్యాయవాదులను ప్రశ్నించింది. ఇక నుంచి ప్రతి కుక్క కాటుకు, ప్రతి ప్రాణ నష్టానికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించి భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా బాధ్యత వహించేలా ఆదేశాలు ఇస్తామని తెలిపింది. వీధి కుక్కల తరపున చాలామంది న్యాయవాదులు వాదిస్తున్నారని, కానీ మనుషుల తరపున వాదించేవారు ఎవరూ లేరని ఆందోళన వ్యక్తం చేసింది. కుక్క కాటు వల్ల పిల్లలు, వృద్ధులు చనిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. గేటెడ్ కమ్యూనిటీల్లో 95% మందికి ఇష్టం లేకపోయినా కేవలం 5% మంది కుక్కల ప్రేమికుల కోసం అందరూ భయపడుతూ బతకాలా అని కోర్టు నిలదీసింది. వీధి కుక్కలను ప్రత్యేక షెల్టర్లకు తరలించాలంటూ నిన్నటి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. 9 ఏళ్ల ఓ చిన్నారిపై కుక్క దాడి చేస్తే దానికి బాధ్యులెవరు? వీధి కుక్కలకు తిండి పెడుతున్న సంస్థ? ఈ సమస్యను మేం కళ్ళు మూసుకొని పట్టించుకోకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారా అని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. అలాగే వీధి కుక్కలను సంరక్షించే, వాటికి తిండి పెట్టే మహిళలు వేధింపులకు గురవుతున్నారన్న ఫిర్యాదును పరిశీలించేందుకు కోర్టు తిరస్కరించింది. పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టొచ్చని సూచించింది. ఇరాన్ రక్తసిక్తం. ఇరాన్లో ఏం జరుగుతోందో ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి తెలుస్తోంది. మంగళవారం ఆంక్షలను కొంత సడలించడంతో టెహ్రాన్ నుంచి కొంతమంది స్థానికులు విదేశాల్లోని మీడియా ప్రతినిధులకు ఫోన్ కాల్స్ చేశారు. అక్కడి పరిస్థితిని వివరించారు. దీంతో పాటు అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ కూడా వివరాలను అందించింది. ఇరాన్లో ఆందోళనల సందర్భంగా 2003 మంది మరణించారు. మరణించిన వారిలో 1850 మంది ఆందోళనకారులు కాగా 135 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వానికి చెందినవారు. ఆందోళనలతో సంబంధం లేని 9 మంది చిన్నారులు, 9 మంది పౌరులు చనిపోయారు. 16,700 మందిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. మరణాలు మరింత ఎక్కువ ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. గుజరాత్కు తొలి ఓటమి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన గుజరాత్ టైటాన్స్కు ముంబై ఇండియన్స్ ఝలక్ ఇచ్చింది. మహిళల ప్రీమియర్ లీగ్లో మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్లతో గుజరాత్ను ఓడించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తుదికంటా నిలిచి ముంబైను గెలిపించింది. ముందుగా బ్యాటింగ్కి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. జార్జియా వేర్హమ్, భారతి, కనికా అహూజా, బెత్ మూనీ రాణించారు. ఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు స్కోరు చేసి గెలిచింది. అమన్జోత్ కౌర్, నికోలా కేరీ అదరగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా హర్మన్ప్రీత్ నిలిచింది. అదనపు కొవ్వు తగ్గేదెలా? మహిళలు సాధారణంగా పొత్తికడుపు,
చేతులు, తుంటి భాగాల్లో చేరే అదనపు కొవ్వుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. హార్మోన్ల అసమతౌల్యం, పరిమితికి మించి బరువు పెరగడమే దీనికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఆహార నియమాలను పాటిస్తూ, వర్కౌట్స్ చేస్తూ చిన్న చిట్కాలతో అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. రాత్రిపూట సరిగా నిద్రపోకపోవడం వల్ల పొత్తికడుపు భాగంలో కొవ్వు పేరుకుంటుంది. రోజుకు కనీసం 8 గంటల పాటు హాయిగా పడుకుంటే ఒత్తిడి తగ్గి సమస్య తీరుతుంది. స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకూడదు. తాజా పండ్లు, పెరుగు, డ్రై ఫ్రూట్స్ను ఆహారంలో చేర్చుకోవాలి. దీంతోపాటు రోజు 10,000 అడుగులు వేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల భుజాలు, చేతుల్లో విపరీతంగా కొవ్వు చేరుతుంది. కేక్లు, పేస్ట్రీలు, ప్రాసెస్ చేసిన పదార్థాలను తినడం పూర్తిగా మానేస్తే చేతుల్లోని కొవ్వు కరిగిపోతుంది. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. రోజుకు 2 గుడ్లు తినడం శ్రేయస్కరం. చేతులను తరచూ కదిలిస్తూ ఉండాలి. ఆర్మ్ సర్కిల్స్, షాడో బాక్సింగ్, వాల్ పుషప్స్, బైసన్ కర్ల్స్ లాంటి తేలికైన వర్కౌట్స్ చేస్తూ ఉంటే అదనపు కొవ్వు కరిగి చేతులు సన్నగా, అందంగా మారతాయి. రోజు రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, బ్రిస్క్ వాకింగ్ చేస్తూ ఉంటే తుంటి భాగంలో పేరుకున్న కొవ్వు మాయమవుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. డిఫెన్స్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు అవసరమయ్యే పరికరాలు, యంత్ర సామాగ్రి, మోటార్లను ఉత్పత్తి చేసే రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2025-30 సంవత్సరాలకు గాను ఆ ప్రోత్సాహకాలను అందించే మార్గదర్శకాలను పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ యువరాజ్ మంగళవారం విడుదల చేశారు. గాయత్రి జోడీ శుభారంభం. ఇండియా ఓపెన్ మహిళల డబుల్స్లో భారత స్టార్ జోడీ గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలీ శుభారంభం చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి రౌండ్లో గాయత్రి జంట 21-15, 21-11తో ఓర్నిచా సువాచై ద్వయంపై నెగ్గింది. భారత్తో సిరీస్ తర్వాత క్రికెట్కు హీలీ గుడ్ బై. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ స్టార్ కెప్టెన్ అలిసా హీలీ త్వరలోనే కెరీర్కు గుడ్ బై చెప్పనుంది. కొద్ది రోజుల్లో సొంతగడ్డపై భారత్తో జరిగే సిరీసే తనకు ఆఖరిదని 35 ఏళ్ల హీలీ మంగళవారం ప్రకటించింది. భారతీయులకు ఆస్ట్రేలియా విద్యార్థి వీసా కఠినం. భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియను ఆస్ట్రేలియా మరింత కఠినతరం చేసింది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్తో పాటు భారత్ దరఖాస్తుదారులను హైరిస్క్ కేటగిరీలోకి చేర్చింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.